హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఇవాల్టి మన స్పెషల్ అందరికీ ఇష్టమైన బెండకాయ ఫ్రై. ఇది అందరికీ తెలిసిన ఫ్రై అయినా బిగినర్స్కి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి. రండి బెండకాయ ఫ్రైని చేసుకుందాం. నేను ఇక్కడ వెడల్పాటి బాండీని తీసుకున్నానండి. బెండకాయ ఫ్రైకి ఎప్పుడు వెడల్పాటి బాండీలు మాత్రమే వాడాలి. తర్వాత తగినంత నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయలను వేయాలండి. వెల్లుల్లిపాయ వేయటం వల్ల ఈ ఫ్రైకి మరింత టేస్ట్ వస్తుంది. కట్ చేసుకున్నట్టు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నానండి. ఇవి ఎక్కువగా వేగనవసరం లేదు, లైట్గా కొంచెం వేగితే సరిపోతుంది. తర్వాత మళ్ళీ ఫ్రైలో వేగుతాయి కాబట్టి తర్వాత నేను కొంచెం కరివేపాకును కూడా వేసుకున్నాను. ఇదంతా ఒకసారి కలిపి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అడుగు మందంగా ఉన్న బాండినే వాడాలండి. బెండకాయలో బంక ఉంటుంది కాబట్టి వెంటనే అడుగు అంటుతుంది. కట్ చేసుకున్న బెండకాయలను కూడా ఇందులో వేస్తున్నానండి. ఈ బెండకాయ ఫ్రై పచ్చళ్ళలో కానీ, సాంబార్లో కానీ, రసంలో కానీ కూడా ఎంతో అద్భుతంగా టేస్ట్ని ఇస్తుందండి. బెండకాయలు ఎప్పుడు సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఫ్రైకి పొడవుగా సాంబార్లోకి కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సన్నగా తరిగాను. 1 స్పూన్ దాకా పసుపుని వేస్తున్నానండి. ఒక్కసారి మగ్గించుకున్న తర్వాత మూత తీసి లైట్గా మగ్గిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. తగినంత ఉప్పు వేస్తున్నాను. ఉప్పు తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోండి. బెండకాయ ఫ్రైలో ఉప్పు ఎప్పుడు ఎక్కువ అవుతుంది, చూస్తూ ఉండండి. తర్వాత తగినంత కారం వేసాను. కారం కూడా లైట్గా వేసుకొని మూత పెట్టుకోండి. ఎక్కువైతే మరీ మంటగా ఉంటుంది. ఒకసారి మొత్తాన్ని కలిపి ఫ్రై అంతా ఎగిన తర్వాత డిష్ అవుట్ చేయటమేనండి. అంతేనండి, ఫ్రై ఈజీగా చిటికల్లో 10 నిమిషాల్లో ఫ్రై రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. పక్కన బెల్ గంట కొట్టడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.